ఈరోజు మన ధ్యానాంశము 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 34వ వచనం. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయును, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపును. ఆ తర్వాత కీర్తన 18 కూడా తెరవండి. 18వ అధ్యాయము 33వ వచనము. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలము మీద నన్ను నిలుపుచున్నాడు. చూసారా? ఇప్పుడు ఈ రెండు మాటలు ఒకటేనా కదా? ఒకటే. ఈ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయంలో 34వ వచనము, కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 33వ వచనము ఒకటే. రెండు రాసింది ఎవరు? దావీదే. ఇక్కడ కీర్తనల్లో రాసింది దావీదే, సమూయేలు గ్రంథంలో అంటే సమూయేలు గారు రాశారు, కానీ ఆయన రాసిన కీర్తన పైన చదవండి ఒకసారి. 22 స్టార్టింగ్ చదవండి. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం స్టార్టింగ్ చదువుతున్నాను. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి, తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. దావీదే రాశాడు. యెహోవా ఆయనను ఎలాగా శత్రువుల చేతిలో నుంచి తప్పించారో అది జ్ఞాపకం చేసుకొని దావీదు గారు తన గీత వాక్యాలను ఈ విధముగా దేవునికి చెప్పి యెహోవాను ఏం చేశారు? ఆయన స్తోత్రించారు. ఏమని స్తోత్రించారు? యెహోవా నా శైలమా, నా శృంగమా, నా కొండ, నా కోట, నా కేడెమా, నా డాలు, నా అతిశయమా, నా ఆధారమా, నా ప్రాకారమా. ఇంకా ఆయన ఇష్టం. ఆయనకి ఎలాగా ఆ దేవుడు తన కష్టకాలం అంతటిలో తోడుగా ఉన్నాడో అవన్నీ జ్ఞాపకం చేసుకొని యెహోవాను స్తోత్రిస్తూ ఇదంతా కీర్తన అంతా కూడా రాశాడంట ఆయన. ఇప్పుడు 18వ కీర్తన గ్రంథం 18వ అధ్యాయంలో కూడా ఇదే మాటలు దాంట్లో ఉంటుంది. నా శైలము, నా శృంగము, నా కొండ, నా కోట, నా కేడెము, నా డాలు, దాంట్లో రాస్తాడు ఆయన. ఇదంతా కూడా ఇదే పాట మనం పాడుకుంటాం కదా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా కదా? లేదు అదంతా దాంట్లోనే ఉంటుంది. అదంతా మీ పాట కరెక్టే. ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం ఏంటంటే ఆయన నా కాళ్ళను జింక కాళ్ళ వలె చేశాడు. హల్లెలూయా. జింక అన్నా, లేడీ అన్నా, దుప్పి అన్నా, డీర్ అన్నా ఒకటే. అర్థమవుతుంది కదా? ఇక్కడ జింక అంటే ఎవరు? లేడీ. నా కాళ్ళను లేడీ కాళ్ళగా చేయును, ఎత్తైన స్థలములు శక్తితో నిలిపి. నా కాళ్ళను లేడీ కాళ్ళగా చేయును, ఎత్తైన స్థలములు శక్తితో నిలిపి. రక్షణ కేడెము నాకందించి, రక్షణ కేడెము నాకందించి, అక్షయముగా తన పక్షము చేర్చిన, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ. చాలండి. ఆ పాట అదే అన్నమాట. ఈ పాట హైలైట్. మనకు చాలా ఇష్టం. అస్తమాని పాట పాడుకుంటాం. ఈ పాటలో స్వస్థత ఉంది, ఈ పాటలో బలం ఉంది, ఈ పాటలో శక్తి ఉంది. మనకు తెలియదు ఇది దావీదు గారు రాసుకున్నారని. ఇది దావీదు గారు రాసుకున్న పాట. యెహోవాను స్తుతిస్తూ డైరెక్ట్ ఇవే లిరిక్స్ అక్కడ రాసుకున్నాడు ఆయన కదా. డైరెక్ట్ లిరిక్స్ రాసుకున్నారు. ఎందుకంటే దావీదు ఏం పోల్చుకుంటున్నాడు అంటే, దావీదు చిన్నతనం నుంచి ఆయన నివాసం అరణ్యమే. చిన్నతనం అంతా కూడా అరణ్యంలో గొర్రెలను మేపేవాడు. తండ్రి మందలను ఆయన మేపుతూ ఉండేవాడు. ఎక్కువగా ఏం చూసుంటాడు అక్కడ? వెళ్ళేటువంటి జీపుల్ని, లారీలని, బస్సులని చూసుంటాడా? మృగాలను చూశాడు, పులిని చూశాడు, సింహాన్ని చూశాడు, లేడి చూశాడు, జంతువులన్నిటినీ కూడా చూస్తూ ఉన్నాడు. ఒకరోజు సింహం వచ్చింది, దాన్ని చీల్చి అవతల పారేశారు. తర్వాత ఎలుగుబంటి వచ్చింది, దాన్ని చీల్చేశాడు. అలాంటి మృగాలన్నీ రావడం చూశాడు. ఇలాంటి మృగాలు వచ్చినప్పుడు లేడి పిల్లలు ఎలా పరిగెత్తాయో చూశాడు. ఎలా చెంగున వెళ్ళిపోయి దాన్ని తప్పించుకొని కొండ అవతలకు దూకేశాయో చూశాడు. అవునా కాదా చెప్పండి?
ఎప్పుడైతే ఈ పులి వస్తుందో, సింహం వస్తుందో, లేడీ ఫాస్ట్గా పరిగెత్తి ఉన్నత స్థలము మీదకి పరిగెత్తికి పోవడం చూశాడు. ఎందుకంటే అది కొండలు గుట్టలు ఎక్కేస్తూ ఉంటుంది. దాని యొక్క లేడీ యొక్క కాళ్ళను దేవుడు అలా సృష్టించాడు. లేడీ కాళ్ళు చాలా బలంగా ఉంటాయి, సన్నగా ఉంటాయి, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఎంత ఎత్తు పర్వతాలు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత డిస్కవరీ ఛానల్ చూడండి, ఆ డీర్లు ఎలా వెళతాయి, ఎంత ఎత్తు ఎక్కగలవు, దేని మీద దాని సర్ఫేస్ ఎలా ఉండాలి అని మీరు ఒకసారి కొడితే యూట్యూబ్లో చూడండి. మీరు ఇలా ఉన్న కొండ ఎక్కేస్తూ ఉంటుంది అది. దాని కాళ్ళకి అలాంటి గ్రిప్ పెట్టాడు దేవుడు. దాని కాళ్ళకి అలాంటి శక్తిని, గ్రిప్ని పెట్టాడు దేవుడు. ఇలా స్టీప్గా ఉన్నదాన్ని మామూలుగా మనం ఎలా దీని మీద ఎలా నడుస్తామో అలా నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది. అది అలా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. అలా చూస్తే మనం అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగా శత్రువు వచ్చినప్పుడు ఏ విధముగా ఉన్నత పర్వత శిఖరాలు ఎక్కేసి అది తప్పించుకుందో అలాగా నా కాళ్ళను నీవు చేసావయ్యా అని, హల్లెలూయా, అలా నా కాళ్ళను చెయ్యయ్యా అని ఇతను ఆ ప్రార్థన చేస్తూ కీర్తన రాశాడండి. పులిలాంటి కాళ్ళు ఇవ్వు అని అడగలేదు. ఏనుగు భలే ఉంటుంది, ఏనుగు లాంటి కాళ్ళు ఇవ్వు అని అడగలేదు కదా. ఏనుగు కాళ్ళు ఎందుకు పనిచేయవు అనుకున్నాడు, పులి కాళ్ళు కూడా ఎందుకు పనిచేయవు అనుకున్నాడు, సింహము కాళ్ళు కూడా ఎందుకు పనిచేయవు, లేడిలాగా నా కాళ్ళను చేయి ప్రభువా అన్నాడు. ఆయన అలా అడిగాడంటే మనం కూడా అడగాలి కదా. ఎందుకంటే ఆయన జయించాడు కాబట్టి మనం జయించాలంటే అలా అడగాలి. ఈరోజు మన కాళ్ళు కూడా దేవుడు లేడి కాళ్ళలాగా చేయునుగాక, హల్లెలూయా. ఎందుకంటే మనం ఉన్న ప్రదేశమే, ఈ లోకమే, లోకాధికారి వేరే. క్రైస్తవులను అందరూ కూడా శత్రువులుగానే చూస్తారు. ఏమి జరిగినా సరే ఎవరి మీద ముందు పడిపోతారంటే క్రైస్తవుల మీద ముందు. మనము దేవునిలోనికి వచ్చామంటే ఫస్ట్ మనకు శత్రువులు అయిపోయేది మన ఇంట్లో వాళ్ళే. అక్కడ మొదలవుతారు శత్రువులు. ఇంట్లో వాళ్ళు శత్రువులు, భర్త శత్రువు, తర్వాత అత్తగారు శత్రువు, ఆ తర్వాత వీధిలో వాళ్ళ శత్రువు, తర్వాత నీ చుట్టాల శత్రువులు, నీ కులం వాళ్ళు శత్రువులు, తర్వాత మీ అమ్మాయిని ఇచ్చిన అత్తగారు వాళ్ళు శత్రువులు. వీళ్ళందరూ వరుసగా శత్రువులు అయిపోతారు. వాళ్ళు కాకుండా మనకి ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, అప్పుడు పక్కింటి వాళ్ళు అంటారు, మీరు దేవుని బిడ్డలు కదా, మరి మీకెందుకు తగ్గట్లేదు, మరి మీరు దేవుని బిడ్డలు కదా, మీ పిల్లలు ఇంకా ఎందుకు మారలేదు, మీరు అంటే శత్రువులు ఎక్కడో లేరంటారు కదా, మన పక్కనే ఉంటారు. అది మన క్రైస్తవుల స్పెషాలిటీ. జింకకు కూడా అదే భయం. పాపం అది బయటకు వచ్చిందా పులి దానివైపే, నక్క దానివైపే, కుక్క దానివైపే, సింహం దానివైపే, తోడేలు దానివైపే, వేటగాడు కూడా దానివైపే. ఎందుకంటే జింక మాంసం అంత బాగుంటుంది కాబట్టి అందరూ దానివైపే చూస్తారు. ఎందుకంటే ఈ యొక్క లేడీకి శత్రువులు చాలా ఎక్కువ. ఇప్పుడు మనం కూడా మన కాళ్ళు అలా కావాలయ్యా అని అడిగినప్పుడు మనం దాని ప్లేస్లోనికి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు దాని ప్లేస్లోనికి వెళ్ళినప్పుడు ప్రభా నాకు కూడా అలాంటి లేడీ కాళ్ళు కావాలి, బలమైన కాళ్ళు కావాలి. ఈ పరుగు ఆగిపోకూడదు, ఎక్కడా గురి వద్దకే నేను సాగిపోవాలి, కొండలు గుట్టలు నేను ఎక్కాలి ప్రభువా. ఏమాత్రం ఆటంకాలు ఈ యొక్క జర్నీలో నాకు రావడానికి వీలే లేదు ప్రభువా. గొప్పగా నన్ను నడిపించు తండ్రి. ఈ జర్నీలో అలసిపోయి చతికిల పడకూడదు. కాబట్టి నేను ఎంత మాత్రం చతికిల పడకుండా నా కాళ్ళను లేడి కాళ్ళ వలె నీవు తయారు చేయి నాయన అనే ప్రార్థన ఫస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే దావీదు అది అడిగాడు. అయితే దావీదు అది అడిగినప్పుడు నిజంగానే సౌలు నుంచి తరుమబడిన తరువాత, సౌలు నుంచి జయం వచ్చిన తరువాత, సౌలు మరణించిన తరువాత రాసుకున్న కీర్తన ఇది. ఆ అరణ్య అనుభవంలో చిన్నప్పుడు ఎలా అయితే వాటన్నిటినీ చూశాడో, తరువాత సౌలు తన జీవితంలోనికి ఎంటర్ అయిన తర్వాత నిజంగా అరణ్య అనుభవంలో ఇవన్నీ ఫేస్ చేశాడు దావీదు. తరుముతూ ఉన్నప్పుడు శత్రువు ఎలా తప్పించుకోవాలో, ఒక్కొక్కసారి బహుశా జింకను జ్ఞాపకం తెచ్చుకునేవాడేమో ఆయన. జింక ఎలా నక్కుతుందో, ఎక్కడికి పారిపోతుందో జ్ఞాపకం తెచ్చుకున్నాడేమో, ఎలా ఎక్కేసిందో పైకి అదుల్లాము గుహలోనికి ఎలా దూరిపోయిందో జ్ఞాపకం చేసుకున్నాడేమో. అదే పాట రూపంలో రాసుకుని స్టార్టింగ్ ఆ పాటను అలా రాసుకుంటూ వెళ్ళి నా కాళ్ళను ఆయన లేడి కాళ్ళవలే చేసి ఎత్తైన స్థలముల దగ్గర నన్ను ఆయన నిలవబెట్టాడు అని రాసుకున్నాడండి. ఈరోజు మనము జింక వలె అడగాలి ప్రభుని, దేవా సడలిన చేతులను బలపరచండి, మా మోకాళ్ళను మీరు గట్టిగా చెయ్యండి ప్రభు. మేము అలసిపోవద్దు, మాకు అలసట ఉండొద్దు ఈ జర్నీలో. ప్రభువు మనతో ఉంటే మనం లేడీలాగే గెంతుతాం. అంతేకాని ఇప్పుడు తెల్లవారిందా బయటికి వెళ్ళాలా, అబ్బా ఈడు చూస్తున్నాడు నన్ను,
ఆడు చూస్తున్నాడు నన్ను, వచ్చాడంటే వాడు నా పీక పట్టేసుకుంటాడు, అబ్బా అక్కడికి వెళ్ళినంటే నక్క అక్కడే ఉంటుంది, ఇలా ఏమైనా బాధపడుతుందా? అది లేదు. ఉదయం లేవగానే చాలా తేలికగా బయటకు వస్తుంది. అది తేలికగా బయటకు వచ్చి చెంగున ఎగురుతూ వెళుతూ ఉంటుంది. దాన్ని మనం చూసినప్పుడు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. జింకను చూసినప్పుడు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. దానివైపు మనం చూసినప్పుడు అది ఏం చేస్తుందంటే వాటర్ తాగడానికి ఎక్కడికి వెళుతుందంటే ప్రవహించే సెలయేరు దగ్గరికి వెళుతుంది. అందుకని కోరహు కీర్తనాకారుడు తన కీర్తనలో ఏం రాస్తాడంటే దుప్పి నీటి వాగుల కొరకు, అంతే కదా, నీటి గుంట కొరకు కాదు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నా ప్రాణము నీ కొరకు. ఇప్పుడు నువ్వు లేడివైతే నువ్వు ఉదయం లేవగానే నీ తృష్ణ అదే అయి ఉండాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఎలా ఆశపడుతుందో ఏదో ఒక గుంటలో నీళ్ళు తాగేసి కూర్చుందాంలే అనుకోవద్దు. నువ్వు ప్రతి దినము నీకు ఫ్రెష్ వాటర్ కావాలి. అనుదినము కూడా ఫ్రెష్ వాటర్, అది ప్రవహించే సెలయేరు ఎక్కడుందో అక్కడికే వెళ్ళి ప్రవహిస్తుంటేనే కానీ తాగదంటది. చూడండి దాని లక్షణాలు. అందుకని దుప్పి నీటి వాగులు ఎక్కడున్నాయో చూసుకుంటుంది, నీటి గుంటలు కాదు, నీటి వాగులు ఎక్కడున్నాయో చూసుకుని అక్కడికి వెళ్ళి అది ఏ విధంగా తృష్ణ తీర్చుకుంటుందో అనుదినము నీ వాక్యము చేత నేను ఆ విధంగా తృప్తిపరచబడాలి. ఏదో ఒకటి రోజు ఒకటే మనకేదో కరువైపోయినట్లు అదే కీర్తన అదే సామెత చదువుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. చాలామంది క్రైస్తవులు రోజు మనకేదో తక్కువైపోయినట్లు ఆ పాస్టర్ గారు ఎప్పుడూ కీర్తనలో మాటలే చెప్తుంటారు, ఇంకొక చాప్టర్లోనికి ఆయన వెళ్ళరు. ఇలాంటి సంఘాలు ఉన్నాయి, ఇలాంటి సేవకులు ఉన్నారు, ఇలాంటి విశ్వాసులు కూడా ఉన్నారు. జీవితకాలం అంతా మనం చెప్పుకుంటూ ఉన్నా సరే సెలయేరులాగా ఈ జీవనది ప్రవహిస్తూనే ఉంటుందండి. ఆ రోజు రోజుకి క్రొత్తదనమే మనకి కనబడాలి. రోజు రోజుకి ఆ క్రొత్త ఫ్రెష్ మినరల్ వాటరే మనం త్రాగాలి. హల్లెలూయా. మనము ప్రవహించే జీవనదిలోనికి నన్ను నడిపించయ్యా అని పాట పాడాలి మనం అనుదినం. ఎక్కడ సెలయేర్లు దొరుకుతున్నాయో అక్కడికి మనం వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి ఆ వాటర్ని మనము త్రాగినప్పుడు నిజమైన ఆనందాన్ని పొందుకుంటాం మనం. ఎందుకంటే నీరు దేవుని వాక్యానికి సాదృశ్యము, అంతేనా కాదా? వాక్యము చేత మనము ఉదక స్నానము చేస్తామంట, ఉదక స్నానము. ఇప్పుడు ఈ కోరహ కుమారులు రాసినటువంటి కీర్తనని కొంతమంది కొన్ని రకాలుగా చెప్పారు. నా ప్రాణము జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది అని ఉంది ఆ వాక్యము. ఇప్పుడు ప్రతిరోజు కూడా మన ప్రాణము జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది అంటే దాహం వేస్తుంది లేఖనాల కొరకు, లేదంటే దేవుని వాక్యం కొరకు ఆ దాహాన్ని తీర్చుకోవాలని ఒక అర్థం. ఇప్పుడు ఈ దుప్పి ఫ్రెష్ వాటర్ని వెతుక్కొని వెళుతుంది కాబట్టి అందుకే అలా రాశారు కోరహ కుమారుల కీర్తనలో అనుకునేది ఒక వెర్షన్. అది ఇంకొక వెర్షన్లో ఈ దుప్పి దగ్గర చెమట వాసన వస్తుందంట. దుప్పి దగ్గర పరిగెత్తుతూ ఉంటే మన దగ్గర కూడా వస్తుందా లేదా? పరిగెత్తుతూ ఉంటే చెమట వాసన వస్తే ఇప్పుడు పులి, సింహము, ఎలుగుబంటి, తోడేలు, నక్క ఇవన్నీ కూడా దాని ఆహారం ఎక్కడున్నాయో ఎలా తెలుసుకుంటాయి? దానికి ఏమైనా శాటిలైట్ ఛానల్ ఉందేంటి? లేదు కదా. అడవంతా చెట్లతో బుషీగా నింపబడిపోయి ఉంటే ఇప్పుడు ఏ జంతువు ఎక్కడుందో ఎలా తెలుస్తుంది? వాటికి వాసన. ఇప్పుడు ఇది ఎగిరి 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 గెంతి గెంతి పరిగెత్తి పరిగెత్తి ఆడుకుంది. ఇది ఆడుకున్న తర్వాత వాసన వచ్చేస్తుంది. ఇప్పుడు దీని వాసన అంటే దాని యొక్క లేడీ యొక్క వాసన ఎవరు తెలుస్తుంది? ఇప్పుడు సింహము ఒక్కసారి గర్జించింది, గాండ్రించింది, అది వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది ఏం చేస్తుందంట, చాలా ఫాస్ట్గా పరిగెత్తి 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 సెలయేరి ఎక్కడుందో, నీటి యూటలు ఎక్కడున్నాయో ఫాస్ట్గా పరిగెత్తి దాంట్లో దూకేసి మొత్తం బాడీ అంతా కడిగేసుకుని రైట్ వెళ్ళిపోద్ది అనమాట. ఇది లెఫ్ట్ వైపు వెళ్ళిపోద్ది. వాసన ఇక్కడి వరకు వచ్చింది, ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిందో తెలియక లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోద్ది. ఎందుకంటే దీని వాసన పోయింది. అందుకని శత్రువు నుంచి తప్పించుకోవడానికి ఈ దుప్పి ఆ సెలయేరును వెతుక్కుని వెళుతుందని ఒక ఆయన పుస్తకంలో రాశాడు. కాబట్టి ఏది నిజమో నాకు తెలీదు, నేను డిస్కవరీ ఏమీ ఎక్కువగా చూడను. కాబట్టి నిజమే అయి ఉండాలి. రెండు యొక్క వెర్షన్స్లో మనం చూసుకున్నప్పుడు మొదటిదిగా అది మంచి ఆహారం కొరకు, జీవ వాక్యము కొరకు, లేదంటే ఈ నీరు దేవుని వాక్యముకు సాదృశ్యంగా ఉంది కనుక అనుదినము ఫ్రెష్ మన్నాని భుజించిన లేడి దాని కాళ్ళు ఎలా ఉంటాయో, అనుదినము దేవుని వాక్యాన్ని నీవు కనుక పఠిస్తే, అనుదినము ఆ వాక్యాన్ని నీవు చదివితే, దివారాత్రులు దాన్ని ధ్యానం చేస్తే అప్పుడు నీవు ఆకు వాడక నీ కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా నువ్వు మార్చబడతావు. అది మొదటిది. ఇక రెండవది, శత్రువుకి దొరకకుండా మనల్ని ప్రభు ఎలా ఉండమన్నాడంటే పాము వలె మీరు ఎలా ఉండాలి. అంతేగాని రా నన్ను తినే అని అక్కడ నుంచి ఉంటామా మనం? ఏమైనా
ఇంకా నేను పరిగెట్టలేను, రా ఎలాగా వచ్చేసావు తినే అంటామా మనం? శత్రువుకి ఎప్పుడు దొరకడానికి వీలు లేదు. మనము పోరాడినది మనుష్యులతో కాదు, కానీ దురాత్మ సమూహాలతో పోరాడుతున్నాం. సమస్యలతో కాదు మనం పోరాడినది. సమస్యలు ఒకవేళ వాడు సృష్టించి ఉంటే మనము వాక్యం అనే ఖడ్గము చేత దాన్ని ఎదుర్కొని నిలవబడాలి. సర్వాంగ కవచాన్ని ధరించుకొని నిలవబడాలి. వాక్యము చేత మనల్ని తడుపుకొని నిలబడితే ఎవడండి రాగలడు? యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఒకడు వచ్చాడు. వచ్చాడు ఒకరోజు, వచ్చి నిలవబడ్డాడు. ఏంటి అన్నారు ప్రభు. ఏమీ లేదు, ఇక్కడ నుంచి పైనుంచి దూకే అంది. అవునా కదా? పైనుంచి దూకే, నువ్వు గొప్పవాడు కదా, నీ దేవుడు ఇంకా గొప్పవాడు కదా, మీ దేవుడు మిరకిల్స్ చేస్తాడు కదా, పైనుంచి దూకే అంది. అప్పుడు ప్రభు ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవాను శోధింపవలదు అని లేఖనంలో రాయబడి ఉంది. అనవసరమైనటువంటి టెంప్టేషన్స్కి లొంగేవాడని నేను కాదు. పోనీ నీకు బాగా ఆకలేసినట్లు ఉంది, ఇగో రాళ్ళని రొట్టెలుగా చేసేసుకో, నీకు మ్యాజిక్లన్నీ వచ్చు కదా, నీవు అద్భుతాలు చేస్తావంట కదా, ఇదంతా కూడా రాళ్ళను రొట్టెలుగా చేసుకుని మీది దేవుడు గొప్పవాడు కదా అని అన్నది. అప్పుడు ఆయన ఏమన్నాడు? మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చిన ప్రతి మాట వల్ల. ఈ రెండు మాటలు ఎక్కడి నుంచి చెప్పాడు ఆయన? వాక్యములో నుంచే. నీవు ఎదుర్కొనేటువంటి సాధనం ఏంటంటే వాక్యమే. నువ్వు దేంతో ఎదుర్కొంటావంటే వాక్యముతో ఎదుర్కొంటావు, వాక్యముతో ఎదిరిస్తావు. వాక్య ఖడ్గము కదా, నీ చేతిలో ఖడ్గం ఎందుకు ఇచ్చాడు దేవుడు? వాక్యం అనే ఖడ్గము, ఈ యొక్క డాలు, ఈ యొక్క శిరస్త్రాణము, సర్వాంగ కవచము ధరించుకొని పోరాటంలోనికి ప్రతిరోజు నిలవబడతావు. అక్కడ ప్రతిరోజు నీ దగ్గరికి ఎవడన్నా రాగలడా? నీవు వచ్చినప్పుడు ఇంక వాక్యం లేదనుకోండి, ఇప్పుడే ఆగండి మా పాస్టమ్ గారిని అడిగి చెప్తాను. ఇదా మనం అడుగుతాం ఖచ్చితంగా. నీ నోట్లో దేవుని యొక్క వాక్యం ఉండాలి. ఇక్కడ ఆయన అదే అంటాడు, నా నొసటన దాన్ని నేను బాసికము వలె కట్టుకున్నప్పుడు పిల్లలు నీ కనుసన్నలకు లోబడతారు. తెలుసా సంగతి? ఎక్కడ కట్టుకున్నావు నువ్వు? వాక్యాన్ని ఇక్కడ కట్టుకున్నావా? నీ పిల్లల వైపు ఇలా చూడు, నువ్వు లోబడతారు అంతే. ఆయన కన్ను దృష్టి చాలు మన మీద. ఎలాగనో మనం కూడా మన పిల్లల్ని ఆ విధంగా లోబడ్డానికి నీ కన్నులు చాలు. అదే దయగల కన్నులు, అవే నీవు వాళ్ళని రూల్ చేసేటువంటి కన్నులు ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ నీది కాదు గొప్పతనం, ఇక్కడ ఏముంది? దేవుని వాక్యము. హల్లెలూయా. నీ నొసటన నీవు బాసికము వలె కట్టుకున్నటువంటి దేవుని వాక్యాన్ని చూస్తారు వాళ్ళు. నువ్వు నిజంగా దేవుని వాక్యానికి లోబడితే నీ పిల్లలు, నీ ఇల్లు నీకు లోబడతారు. నీ ఎదుట ఏ మనుష్యుడు నిలబడ జాలడనే వాక్యం ఎందుకు వచ్చింది మరి? ఎవడు నిలబడలేడు నీ ఎదుట, ఎవరు నిలబడలేరు. నిజముగా దేవుని వాక్యాన్ని సత్యముగా ప్రకటించుకొని వెళ్ళిపోతుంటే మన మీద ఎంతమంది వచ్చినా సరే వాళ్ళు ఓడిపోతారు అంతే ఖచ్చితంగా. ఎందుకంటే ఆయనే చూచుకొనును, ఆయన చూసుకుంటాడు అంతే. యెషయా భక్తుడు కూడా ఈ యొక్క లేడీ మాటను చెప్పాడు, లేడీ గురించిన మాటని చెప్పాడు. 35 యెషయా గ్రంథం తెరవండి, 35వ అధ్యాయము 5వ వచనము. గ్రుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారు చెవులు వేపబడును, కుంటివాడు దుప్పు వలె గెంతులు వేయును, మోగవాని నాలుక పాడును, అరణ్యంలో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును. ఇదంతా మనకు కాదు. ఇప్పుడు ఏం కావాలి మనకి? దుప్పి వలె కుంటివాడు గెంతులు 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 వేస్తాడు వాడు. ఎవరట? కుంటివాడు. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కడైనా జరుగుతాయంటే ఇదంతా ప్రొఫెటికల్ వర్డ్స్. ఇవన్నీ యెషయా గ్రంథం అంతా కూడా ప్రవచనాలతో నింపబడిన గ్రంథము. యేసుక్రీస్తు ప్రభువారి రాక, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు అడవి కస్తూరి పుష్పాలను పుష్పించగలిగిన శక్తిని అడవి పొందుకుంటుంది. ఎడారిలో సెలయర్లు, పైనే ఉంది చూడండి 35 చూడండి. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయినది బహుగా పూయుచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును, లెబానోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారోనులకున్న సొగసు దానికి ఉండును. అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును, సడలిన చేతులను తొట్రిల్లు మోకాళ్లను తత్తరిల్లు హృదయాలతో. ఇలా అనండి, భయపడక ధైర్యంగా ఉండండి, ప్రతిదండన చేయువాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ ప్రొఫెటికల్ వర్డ్స్. ఇవన్నీ కూడా నెరవేర్పులు జరిగిపోయాయి ఆల్రెడీ. కుంటివాడు లేచాడా? దుప్పివలే గెంతులు వేశాడా అంటే వేశాడు. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం. అక్కడ పేతురు యోహానులు ఆ రోజు సంఘం అప్పుడే ఎస్టాబ్లిష్ అవుతుంది, సంఘ పరిచర్యలు ప్రారంభం అవుతున్నాయి. పేతురు యోహాను పరిచర్యల్లో ఉన్నారు. పగలు 3 గంటలకు వాళ్ళకి ప్రార్థనా సమయము. ఈ ప్రార్థనలు చేసే వాళ్ళకి, ప్రార్థనా సమయాలు పాటించే వాళ్ళకి
క్రమమైనటువంటి క్రమశిక్షణ కలిగిన జీవితము కలిగిన వారికి ప్రకృతి కూడా లోబడుతుంది, రోగము కూడా లోబడుతుంది, మనుషులు కూడా లోబడతారు. మీరు చాలా ఇప్పుడు అంతా చూస్తున్నారు, ఒక క్రమశిక్షణ కలిగిన జీవితం జీవిస్తే యూనివర్స్ మిమ్మల్ని దీవిస్తుందని ఎవరెవరో ఏవేవో సిద్ధాంతాలు చెప్తూ తెల్లవారుజాను 3 గంటలకు లేస్తున్నారా మీరు ఇంకా సూపర్ న్యాచురల్ పవర్ను పొందుకుంటారని ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయండి? ఇవన్నీ తెలుసు నీ బీరువాలోను, నీ కబోర్డ్లోను, మీ మంచం కింద, మీ తలగడి కింద ఉంటుంది అది తెలిసినటువంటి బైబిల్. వాళ్ళు ఆ సూత్రాలను వాళ్ళ కనులు ఎదుట పెట్టుకొని వాళ్ళు దాన్ని పాజిటివ్గా తీసుకొని వాళ్ళు ఈ లోకాన్ని, ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాటిని జయిస్తున్నారంట. ఈయన ఇక్కడ చెప్తున్నారు, ఇప్పుడు పేతురు యోహానులు సిస్టమేటిక్గా మేడగదిలో అగ్నిని పొందుకున్నారు. వాళ్ళు సిస్టమేటిక్ లైఫ్ లీడ్ చేస్తూ 3 o'clock అవగానే ఏం టైం అది? పగలు 3 గంటలకి ప్రార్థనా సమయం. ఈరోజు నిద్ర వస్తుందని నిద్రపోలేదు వాళ్ళు, ఇంట్లో ఉండిపోదాం చుట్టాలు వచ్చారని ఉండిపోలేదు వాళ్ళు. ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రార్థన, వాళ్ళు మందిరానికి వెళుతున్నారండి. 12 అవగానే మీ ఇంటి దగ్గర ఉంటే మీ కాళ్ళల్లో నుంచి వణుకొచ్చేయాలి మీకు. ఇది ప్రార్థనా సమయము, ప్రతిష్ఠితమైన సమయము, నా మందిర క్రమము. నేను అక్కడ యోధురాలని, వణుకు రావాలి మీ ఇంట్లో 12 తర్వాత మిగిలిపోతే మీరు. ఖచ్చితంగా వీళ్ళకి అలాగే అయ్యింది. వీళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? పగలు 3 గంటలకు ప్రార్థనా సమయమున వారు శృంగారం అనే దేవాలయం దగ్గరికి వెళ్ళి గుడి మెట్లు ఎక్కుచుండగా ఒక కుంటివాడు ఆ శృంగారం అనే దేవాలయము బయట అడుక్కొనుటకు వాడు కూర్చున్నాడు. అక్కడ వాడు కుంటివాడు కాబట్టి వాడికి జీవనోపాధి ఏమీ లేదు కాబట్టి వాడు అడుక్కోవడానికి అక్కడ కూర్చున్నప్పుడు వాడు వీళ్ళ వైపు తేరి చూస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఒక వెండి నాణెం వేస్తారేమో. ఆ రోజుల్లో కరెన్సీ ఏంటంటే నాణెములు కాబట్టి వెండి నాణెం వేస్తారేమో అని చూస్తున్నాడు, ఒక షెకెల్ వేస్తారేమో అని చూస్తున్నారు. చూస్తున్నప్పుడు వెంటనే పేతురు గారు ఏమన్నారు? నువ్వు మా వైపు చూస్తున్నావు కానీ మా దగ్గర వెండి బంగారాలు ఏమీ కూడా లేవు, అంతకంటే శక్తి కలిగిన పవర్ఫుల్ నేమ్ మా దగ్గర ఉంది. యేసు నామములో, నజరేయుడైన యేసు నామములో నీకేం వాంటింగ్ ఉందో అది తీర్చబడును గాక అని. వెంటనే వాడు దిగ్గున లేచి, వాడి కాళ్ళు ఇప్పుడు చూడండి మీరు అక్కడ ఏమైంది? వాడికి లేడి కాళ్ళు వచ్చాయి. హల్లెలూయా! వాడి కాళ్ళ చీల మండలం కిందన చూడండి, ఆ లేడికి ఇలా కిందన ఉంటుంది, ఒక నాడా వేస్తారు కదా గుర్రాలకి, ఆ టైపు దానికి మ్యానుఫ్యాక్చరింగే బ్లాక్గా ఉంటుంది కింద. అది దానికి చీల మండలంలో దాని శక్తి ఎంత గొప్పదంటే ఎత్తుకు ఎక్కగలదు, ఎగరగలదు, ఎగిరి మళ్ళీ అదే గ్రిప్పుతో నిలవబడగలదు. 1 కిలోమీటర్ వేగానికి 80, 90, 100 కిలోమీటర్ల వేగంగా పరిగెత్తగలదు. దాని కెపాసిటీ చూసారా మీరు? ఏ పులండి, ఏ సింహం అండి దాని వెనకాల పడి వచ్చేది? ఎవడు రాలేడు, అంతటి పరుగు దానికి ఉంది. అలాంటి పరుగుని మనల్ని గుర్రి యొద్దకే నేను పరిగెడుతున్నా. ఎవరు చెప్పారు? బోళ్ళని వస్తాయి, చుట్టూరు ఆటంకాలు ఉంటాయి. వాళ్ళు అంటారు, వీళ్ళు అంటారు, ఇదంటారు, అదంటారు. వాడొస్తాడు, మా నాన్నకు ఫోన్ చేస్తాడు, వీళ్ళు చేస్తాడు, అవన్నీ నాకు పట్ట. నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను, వెనకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు. లేజీగా వచ్చామా మనం మందిరానికి? ఎలా వచ్చాం? వేగిరపడుచు. పరుగు పడిపోతామేమో, ఇంకా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అంత ఫాస్ట్? బాబోయ్, మందిరానికి ఏంటి అంత కొట్టేస్తారా మీ పాస్టమ్మ గారు? పడలేం బాబాయ్ ఆవిడదా ఇలాగా అంటారు. లేదు లేదు, మా పాస్టమ్మ గారు అంత క్రమశిక్షణ అంటారా? పడలేం బాబాయ్ ఆవిడదా. ఎలా అంటారో చెప్పాలా? అన్నపూర్ణమ్మ గారికి దాంట్లో అవార్డు ఇవ్వచ్చు. వాళ్ళ కాలనీలో చెప్తుంది ఆవిడ, మా పాస్టమ్మ గారి టైం అంటే టైమే. మీరు ప్రేయర్కి రావాలనుకుంటున్నారా? టైంకి వచ్చేస్తారు, మా పాస్టమ్మ గారు వస్తే రండి, లేకపోండి. ఇలా చెప్తుంది ఆవిడ అక్కడ. నిజమే నిజమే, ఆ మాటలను బట్టే చెప్తున్నాను. మా పాస్టమ్మ గారికి అంత క్రమశిక్షణ. ఆవిడ అలా చెప్తారు. ఎందుకు అలా పరిగెత్తేస్తున్నారు? ఎందుకంత భయం మీకు అంటే మా పాస్టమ్మ గారికి క్రమం ఎక్కువ. దీవిస్తాడు దేవుడు. ఆయన కనపడరు, ఆయన సేవకుల ముందర మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో ఆయన అదే చూస్తాడు. నా సేవకుడు నువ్వు ఎలా చూస్తున్నావో నేను అదే చూస్తా. గిన్నెటి చల్నీళ్ళు ఏమైనా త్వరగా భయపడిపోయి తీసుకొచ్చి ఇచ్చావా? నేనైతే రుణం ఉంచుకోను, వెంటనే ఇచ్చేస్తా. నువ్వేం చేసావో అదే నీకు వచ్చేస్తుంది. నీవు అణచి కుదించి దిగజారినట్లుగా నిండు కొలతతో, డబ్బుల గురించే మాట్లాడట్లేదు, మన బిహేవియర్ ఆల్సో కదా. మనం ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నామో దాన్ని బట్టి నేను నీకు ప్రతిఫలం ఇస్తాను అంటాడు ఆయన. సరే, ఇప్పుడు ఏమైంది ఇక్కడ? ఆయన చీల మండలం అని రాశాడు. అందుకే అక్కడ ఇది రాసిన ఆయన లోకా అనే ఆయన డాక్టర్, వైద్యుడు. మత్త ఏం చేశాడు? ట్యాక్స్ కలెక్టర్. ఆయన
లూక్ ఎవరు? డాక్టర్ లూక్ ఆయన, డాక్టర్ లూకా గారు. అందుకని ఎక్కడ బలపరిచాడు దేవుడు. వాడు కాళ్ళు అసలు ప్రాబ్లం ఏంటి? అబ్బాయి నువ్వు ముందు ఎలా ఉండేవి నీ కాళ్ళు అంటేనండి, ఇంతవరకు బాగానే ఉన్నాయి, అక్కడ నుంచి ఇలా సన్నగా ఉండేవండి అని చెప్పాడు. ఓహో, వాడి చీల మండలము బలము పొందుకొని వాడు దిగ్గున లేచి నన్ను రాసేశాడు ఆయన. హల్లెలూయా. అదే అపోస్తల కార్యాల్లో రాసేశారు. అపోస్తల కార్యాలు రాసిందే లూక్ గారు. మీకు ఇప్పుడు అర్థమైందా? ప్రాబ్లం కుంటివాడు దుప్పివలే నెరవేరిందా? ప్రవచనం నెరవేరిందా? అది అలసిన మన హృదయాలను, సొమ్మసిల్లే మన హృదయాలను, తత్తరిల్లే మోకాళ్లను, సడలిన చేతులను బలపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని బలపరచడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు మన ధైర్యము నజరేయుడైన యేసు, మన ధైర్యము యోధా రాజసింహము. హల్లెలూయా. యూదా రాజసింహం తిరిగి లేచేను, తిరిగి లేచేను, యూదా రాజసింహం. చాలు. ఇప్పుడు ఏమైందంటే ఆయన మరలా తిరిగి లేచారు, వచ్చారు, మరణాన్ని జయించారు. ఇప్పుడు అడవి కస్తూరి పుష్పాలను పుష్పిస్తుంది, ఎడారి సెలయేర్లను ప్రవహింపచేస్తుంది. ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎన్నో, అద్భుతాలు, ఆశ్చర్యాలు, మిరకల్స్. ఈ రోజుకి కూడా కాళ్ళు దిగ్గున లేచి కుంటివాడు నడుస్తున్నాడు, గుడ్డివాడు చూపు పొందుకుంటున్నాడు, చనిపోయిన వాళ్ళు సైతము లేస్తున్నారు. అస్తమాను జరిగిపోతాయి అంటే పవర్ ఎక్కడుందో అక్కడ జరుగుతాయి, విశ్వాసముతో జరుగుతాయి. మనం విశ్వసించినప్పుడు గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు, లేని దాన్ని ఉన్నట్టుగా పిలుస్తాడు ఆయన. ఈరోజు ఇలా నిస్సారమైపోయిన స్థితిలో వచ్చి కూర్చున్నారా మీరు? మిమ్మల్ని ఈరోజు ఉజ్జీవింప చేయట్లేదు ఆయన? మీ మోకాళ్ళను, సడలిపోయిన మోకాళ్ళను ఆయన, తత్తరిల్లు హృదయాలను ఆయన బాగు చేయట్లేదా? సడలిన మోకాళ్ళను బాగు చేయట్లేదు ఆయన? చేస్తున్నారు కదా. అంతే. ఇవి మనం లేడి నుంచి ఏమి నేర్చుకున్నామో ఏమి నేర్చుకోలేదో నాకు తెలియదు, కానీ ఈరోజు ఏమి నేర్చుకున్నాం మనం లేడి నుంచి? ఆగక పరిగెత్తాలి, ఆగిపోవద్దు. ప్రతిరోజు నూతన సెలయేరు దగ్గరికి వెళ్ళి నీటిని త్రాగాలి. కొండలు గుట్టలైనా సరే భారమని భావించక ఎక్కాలి. అది చాలా తేలికగా ఉంటుందంట. అది ఏ బరువుని నడ్డి మీద పెట్టుకుని గాడిదలాగా వెళ్ళదు. బరువులు మోసేవాళ్ళు ఎవరు? ఇప్పుడు మనం బరువులు మోసేవాళ్ళం అయితే మీరు గాడిదలే. ఆ బాధ, ఈ బాధ, ఆ కొడుకు, ఈ కొడుకు, ఈ కోడలు, ఈ పిల్లలు, ఈ ఉద్యోగము, ఈ భారాలన్నీ నెత్తి మీద వేసుకొని బ్రతుకు జీవుడా. పొద్దున్న లేస్తానే అదే పని, రాత్రి పడుకునేటప్పుడు అదే పని. చింత చింత చింత. ఎప్పుడు ఏదోటి ఉంటుంది. మన మనుషులం కాబట్టి. మనం ఏమైనా చెట్లుమా? చెట్టుకైతే అదేమి ఉండదు. మనము మనుషులం, రానులం కాదని చెప్పడానికి చెప్తున్నాను నేను. మనుషులం కాబట్టి మనకు ఉంటాయి ఇవన్నీ చింతలు. మీరు అలా చింతించడం వల్ల మీ చింత మోరెడు ఎక్కువ. మీరు ఎలా ఉండమని చెప్పాడు దేవుడు? పౌలు ఏం చెప్పారు? సంతోషించండి. నేను మరలా చెప్తున్నాను, మీరు సంతోషంగా ఉండండి. లేస్తూనే పాటలు పాడుతూ మీరు లేవండి, స్తుతి కీర్తనలు పాడుతూ లేవండి. దావీదు అదే కదా చేశాడు. ఆయనకి ఎంత బరువు, ఎంత భారం, అరణ్యంలో సౌలు తరుముతూ ఉంటే ఆయనకి కీర్తనలు రాస్తూ ఆ యొక్క తన చేతిలో ఉన్న ఇన్స్ట్రుమెంట్ని ప్లే చేస్తూ ఆయన అసలు అమ్మ ఎక్కడుందో, నాన్నగారు ఎక్కడున్నారో, తమ్ముడు ఎక్కడున్నాడు, అన్నయ్యలు ఎక్కడున్నారో, ఈ బరువేంటో, అసలు ఈ బ్రతుకేంటో నాకే ఎందుకు వచ్చింది ఇదంతా అన్నాడా? ఇంటి మీద ఒంటరి పిచ్చుకోవాలే నేనున్నాను, నా సహాయం నా దేవుడే, నా కోట ఆయనే, నా కొండ ఆయనే, నా స్నేహితుడు ఆయనే, నా బంధువుడు ఆయనే, నాకు అన్నీ ఆయనే అనుకుని రాసేసుకుంటున్నాడు అంతే కూర్చొని. అదేమన్నా ఆగిపోయిందా? సాగిపోయింది ఆయన ప్రయాణం. ఆయనని ఎక్కడ ఎక్కించాడంటే దేవుడు దేశం యొక్క ఉన్నత పర్వత శిఖరాల మీద ఎక్కించాడు. హల్లెలూయా. ఆయనలో నుంచే ప్రభువు రావాలంటే ఆయన తర్వాత దావీదు వేరు చిగురది, దావీదు వేరు చిగురు. కాబట్టి ఇలాంటి బాధలలో, బంధకాలలో ఉన్నప్పుడు కూడా ఒక ఆయన మళ్ళీ లేడుతోనే పోల్చుకున్నాడు. చూపించిన ఆయన్ని 772వ పేజ్, హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనము. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయను, ఉన్నత స్థలముల మీద ఆయన నడవజేయను. ఈ మాట ఎప్పుడన్నాడో తెలుసా? ఆయన మీకు ఎప్పుడన్నాడో తెలుసా? ఆయన పంట పండలేదంట, ఆయన శాలలో పశువులు లేవంట, అంజూరలు కాయలేదంట, ద్రాక్షలు పూయలేదంట, కాయలేదంట, ఆయన పంట చేతికి రాలేదంట,
అప్పుడు అంటున్న మాటలంట. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి మీరు, మీకు ఎన్ని బర్డెన్స్ ఉన్నా ఇదే అనాలా, లేకపోతే ఆ బర్డెన్స్ అన్నీ తీరిపోయాక రాశాడు పాస్టమ్మ గారు ఒకసారి పైన చదవండి అంటారా? దావీదైతే అలాగే రాశాడు, ఈయన అలా రాయలేదు. పైన చదువుతున్నాను చూడండి 17 నుంచి. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17 నుంచి. అంజూరపు చెట్లు పూయకుండినాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినాను, ఒలీవ చెట్లు కాపులేకయుండినాను, చేనిలోని పైరు పంటకు రాకపోయినాను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినాను, శాలలో పశువులు లేకపోయినాను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. హల్లెలూయా. ఎంత బాగుందండి, బాగుంది కదా. నా కాళ్ళను లేడి కాళ్ళ వలె ఆయన, నీకు అన్నీ జరగలేనప్పుడు అలా రాసుకున్నాడు ఒక ఆయన. ఏదైతే పోనీ, ఏం జరిగిందో జరగపని, కానీ ఆయన నాకు ఆయనే బలము, నేను తేలికగా ఉంటాను, పరుగు పెడతాను. 2వ సమూయేలు గ్రంథంలో ఇంకొక అతను కూడా ఉంటాడు, ఆషాహేలని. ఐడియా వచ్చింది కదా మీకు, దావీదు మేనల్లుడే ఆషాహేలు. పరుగు పెడుతూ ఉంటాడు అతడట, అడవి లేడి అంత వేగము గల కాళ్ళు కలిగిన వాడు. ఒకసారి రిఫరెన్స్ చూపిస్తాను. 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం. ఆషాహేలు అడవి లేడంత తేలికగా పరిగెత్తగలవాడు. తేలిక, ఇక్కడ ఈ నుంచి ఏం తీసుకుందాం మనం? తేలిక. ఇందాకే చెప్పేశాను నేను, తేలికగా ఉండండి ఈ రోజు నుంచి. తేలికగా ఉంటారా అందరూ? మీ భారం అంతా కూడా నా మీద మోపండి. మనం మోసుకొస్తున్న హ్యాండ్ బ్యాగ్ చాలా బరువుగా ఉంది, దాంట్లో వాటర్ బాటిల్, దాంట్లో ఇంకోటి లావు బైబిల్, ఇంగ్లీషు తెలుగు కరిగిన బైబిల్, ఆ తర్వాత ఇంకా మధ్యలో తాగడానికి మజ్జిగ, ఇంకా అన్నీ పెట్టుకుని వచ్చామనుకోండి, మనం 3 గంటల వరకు ఉండాలి. ఎక్కుతూ ఉన్నప్పుడు ఏ శ్యామలయో నాకు 6 దగ్గరికి వచ్చి, ఏమంటే పాస్టర్ గారు ఇచ్చేయండి బ్యాగ్ పట్టుకుంటానంట. అబ్బా అని ఇచ్చేస్తాను నేను. ఎందుకని? నా భారం ఇచ్చేసి అమ్మయ్య అనుకుని తేలిగ్గా నడుస్తాం కదా. అదే చెయ్యండి ఈరోజు. ఎన్ని బరువులు మీలో వేసుకున్నారో ఏసైకి ఇచ్చేయండి ఈరోజు. రండి నా యొద్దకు వచ్చి మీరు విశ్రాంతి పొందుకోండి. ఇంట్లో చింతలు, బాధలు, వేదన, చాలా మరణకరమైన రోగాలు ఉండొచ్చు. మనము కట్టలేని అప్పుల భారము బరువు మన మీద చాలా భారంగా ఉండొచ్చు. ఆయన మీద వేయండి ఈరోజు. నేనేమన్నా నువ్వు కానీ అప్పులతో ఉన్నప్పుడు నా దగ్గర రాకని ఏమన్నా చెప్పాడా మీకు? నీకేమన్నా రోగం వచ్చినప్పుడు దగ్గరికి కానీ వచ్చేకు అని అన్నాడా? ఆయన అనలేదు కదా. మీ అమ్మాయికి మీ అబ్బాయికి ఏదైనా అవసరం ఉందనుకో, అవన్నీ అయ్యాకరా, నాకు అసలు చిరాకు అలాంటివి వినడం అన్నాడా ఆయన? ఆయన ఏం అనలేదే ఎప్పుడు. నువ్వు బరువుగా ఉంటే నా దగ్గరికి రామ్మా అన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. నువ్వు బాధలో ఉంటే నా దగ్గరికి రా, నీకు ఏమైనా అవసరత ఉంటే నా దగ్గరికి రా, నీకేం కావాలో నన్ను అడుగు, నా దగ్గరికి వచ్చి ఆ బరువు అంతా నా మీద వేసే, నేను కదా చూసుకుంటాను. ఇలాంటి దేవుడు వేరే ఎక్కడా లేడండి. హల్లెలూయా. నువ్వు నాకు ఏం తెస్తావని అడిగే దేవుళ్ళు ఉన్నారేమో నాకు తెలీదు. నువ్వేమి తేకు, నీవు నా దగ్గరికి వచ్చి నీ భారం నా మీద వేసేసి నీవు తేలికగా ఉండి ఆనందించు. నేను మరలా చెప్తున్నాను, ఆనందించు. నువ్వు సంతోషము పరిపూర్ణమైనంతగా నీవు సంతోషించి ఆనందించు. ఈ ట్రైనింగ్ అంతా కొద్ది కాలమే. తర్వాత నువ్వు నిలకడగా వెళ్ళిపోతూ ఉంటే, తప్పిపోకుండా ఉంటే, శోధకుడి యొక్క వలలో చిక్కుకోకుండా ఉంటే, నీ శరీరాన్ని నువ్వు జయిస్తే, ప్రధాన శత్రువు అదే. ఆ పాప భారమే మోసుకుంటూ వెళుతున్నాం మనం అందరం. మిగతా భారాలు లేకపోవచ్చేమో, పాప భారం మాత్రం నీ మీద ఉంది. ఆ భారం కూడా నీవు వదిలించుకో. చూడండి, ఎవరైనా తప్పు చేశారనుకోండి, వాళ్ళ గుండెంతా బరువుగా ఉంటుందా లేదా నాకు చెప్పాలి. తప్పు చేశారనుకోండి, ఏదో చిన్న పొరపాటు జరిగిపోయింది ఇంట్లో, చేయకూడదు నువ్వు చేసేసావు, పెద్ద పెద్ద వరకు వెళ్ళిపోకండి. చిన్న గిన్నెదో ఎక్కడదో ఉండిపోయినా, పోనీ ఎవరిదో అనుకోకుండా నీ బ్యాగ్లోకి వచ్చి నువ్వు తిరిగి ఇవ్వకపోయినా, లేదంటే నీ ఇంట్లోదే ఏదో తెచ్చేసినా, నీ భర్త దగ్గర పోనీ ఏదైనా తీసేసి చెప్పకుండా ఉన్నా, ఏదో ఒకటి, నాకు తెలియదు ఇంకేమేమి చెప్పాలో, ఇలాంటిది ఏదైనా చిన్నది చేస్తే అపరాధ భావం ఎక్కువైపోద్ది, మనల్ని బరువుగా అయిపోద్ది. అది కన్ఫెస్ చేసుకొని మరలా దేవుడు మనల్ని కనికరించాడని తెలిసే వరకు మనకేమైపోద్ది అంటే గుండెంతా బరువుగా అయిపోద్ది. మనస్సాక్షి ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నానే. మనస్సాక్షి లేని వాళ్ళకి ఇవేవి ఉండవు. అన్నీ చేసి మరలా దులిపేసుకొని అసలు ఏమీ లేనట్లుగా వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. క్రైస్తవులమైన మనము మనస్సాక్షి, ఇన్నర్ మ్యాన్ మనకున్నాడు కనుక మనస్సాక్షి నిన్ను గద్దిస్తూ ఉంటాడు. ఆయన కూడా ఎక్కువసార్లు గద్దించడు, 1, 2, 3 సార్లు గద్దిస్తాడు. ఆ తర్వాత అవతలకి పో అంటాడు.
పోవడమే. అప్పుడు నువ్వు అనుకుంటావు నేను ఎన్ని చేసినా దేవుడు ఏమంట నేనంటే ఎంత ఇష్టమో దేవుడికి. అది భ్రమ. వాళ్ళు అలా అనుకుంటారంట. మీకు తెలిసే సంగతి, వాళ్ళు అలా అనుకుంటారంట. నేనంటే చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి దేవుడికి. కొంతమంది నాకు చెప్పిన మాటలే చెప్తున్నా మీకు. నన్ను ఏమంట దేవుడు తెలుసా, నేనంటే ప్రేమ. నువ్వు తెల్లగా ఉన్నావనా, పొడుగ్గా ఉన్నావనా, నీ ముక్కు సూదిగా ఉందనా? తల్లిదండ్రులు అవి చూసి ప్రేమిస్తారేమో కానీ నా దేవుడు అటువంటి వాడు కాడు. హల్లెలూయా. ఈ లోకం తల్లిదండ్రులు అది చూసి ప్రేమించే వాళ్ళు ఉన్నారు. తెల్లగా ఉన్న పిల్లలను ప్రేమించే వాళ్ళు ఉన్నారు. వాడు బాగా చదివితే ప్రేమించే వాళ్ళు ఉన్నారు. ఈ ముగ్గురు పిల్లల్లో వేరియేషన్ చూపించే వాళ్ళు ఉన్నారు ఈ లోకం తల్లిదండ్రులు. ఒక పిల్లని బాగా చూస్తుందంట తల్లి, ఎందుకో తెలియదు. రెండో పిల్లని అన్ని మొట్టకాయలు వేసేస్తుంటుందంట. ఇది అదేం చేసిందండి పాపం? అన్నీ మీ మేనత్త లక్షణాలని కొట్టేస్తుంటుందంట. అన్నీ మీ నాన్నమ్మ లక్షణాలని తిట్టేస్తుంటుందంట. అదేం చేసింది పాపం? అలాంటి వాడు కాదు మన యేసయ్య. హల్లెలూయా. నువ్వు ఎలా ఉన్నా మురికి గుంటలో పొరలేసి పందిలా వచ్చాడు కదా ఒక రోజున పందులతో చాలా నుంచి. అయినా నీ మెడ మీద పడి ముద్దు పెట్టుకునేవాడు ఆయన. హల్లెలూయా. నీలాంటి వాడు నాలాంటి వాడు కాడు ఆయన. హల్లెలూయా. ఆయన గొప్ప దేవుడు. ఆయన ఎటువంటి స్థలములో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఎలా ఉన్నా ఈరోజు వచ్చి నీ భారం బరువు అంతా ఆయన మీద మోపి తేలికపడి వాక్యము చదువుతూ సెలయేరు దగ్గరకు వచ్చి నిన్ను నువ్వు కడుక్కొని, ప్రభా నా కాళ్ళను ఈరోజు బలపరచని అడిగితే గొప్ప కార్యాలు జరిగించగల మహా గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. ఈ కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మీకోసం ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన దేవ, సర్వాంతర్యామి నీకు వందనాలు. సర్వశరీరులకు దేవుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, ఈరోజు మేము ఏం అడగట్లేదయ్యా. మా బరువు మా భారము మీ మీద మోపుతున్నాము తండ్రి. నిజముగా మోపుతున్నాం యేసునాయన. మాకు అవసరమైనది ఒక్కటే, అది మీ అందు నమ్మిక ఉంచుట, మిమ్మల్ని మేము తేలికపరుచుకొనుట. దేవా, మేము లేడి వలె మా కాళ్ళను బలపరుచుకొనుట, ఈ దినము నుంచి ఆగక కొనసాగుట. ప్రభా, చుట్టూ ఎంత శత్రు మోకలున్నా కూడా భయపడక మా పరుగును నాయన మేము కొనసాగించుట మేము ఇది నేర్చుకున్నాం. ఈ దినాన లేడి వలె గెంతులు వేసేలాగా మాకు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో వినువారందరికీ వర్తమానము మేలు కలిగి బలము పొందుకునేలాగున యేసు నామంలో ఈ కొన్ని మాటలు మా వినికిడిలో దీవించి, ఈ ప్రార్థన ఎందరూ వింటున్నారో, ఎందరూ అంగీకరించారో, ఎందరూ తేలికపరచబడ్డారో, ఎందరూ వారి బరువు భారాలు దించుకున్నారో, ఎందరూ ఇష్టపడ్డారో, ఎందరూ ఈ యొక్క వర్తమానము ద్వారా రివైవ్ అవ్వారో, వారందరినీ బట్టి మీకు వందనాలు తెలియచేసుకుంటూ యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ.